అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఈ వీడియోలో మనం వెబ్ డెవలప్మెంట్ 101 డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ వీడియో మీకు వెబ్ డెవలప్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నా ఆర్ ఆల్రెడీ నేర్చుకుంటున్నా బాగా హెల్ప్ అవుతుంది. బికాస్ మీకు కావాల్సినంత కూడా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మీలో చాలామందికి వచ్చిన డౌట్, చాలామంది నాకు మెసేజ్ చేసింది, అన్న AI ఏజెంట్స్ కోర్స్ ఫస్ట్ 500 మందికి డిస్కౌంట్ ఇస్తా అని చెప్పావు, 15Kది 1.5Kకి ఇస్తా అని చెప్పావు, బట్ చూస్తే 15,000 ఫీజు కనబడుతుంది వెబ్సైట్లో. యు ఆర్ రైట్, బికాస్ ఆల్రెడీ 500 మంది కోర్స్ని పర్చేస్ చేశారు. మీలో చాలామంది అన్న కంటిన్యూ చేయొచ్చు కదా సేమ్ ప్రైస్ అంటారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది ఆ 1.5K ఇంటూ 500 అని చెప్పి మ్యాథ్స్ చేసేసి అన్న సో బ్రో మేడ్ సో అండ్ సో అమౌంట్ ఇన్ లాస్ట్ 1 day 2 days అని చెప్పి కమెంట్లు పెడుతున్నారు. బట్ ద ఫ్యాక్ట్ ఈస్ గైస్, 1.5K మొత్తం ప్రాఫిట్ కాదు, రెవెన్యూ వేరు, ప్రాఫిట్ వేరు. నేను మీ నుంచి ఎక్స్ట్రా GST ఛార్జ్ చేయట్లేదు. దాట్ డజంట్ మీన్ నేను GST పే చేయను కాదు. ఐ విల్ హ్యావ్ టు పే GST, రైట్, ఎక్స్ట్రా. దాంతోపాటు దిల్ బి ప్లాట్ఫామ్ ఫీజ్, ప్రొడక్షన్ కాస్ట్, ఇదంతా కలుపుకుని మీరు చేస్తున్న మ్యాథ్స్ ఏం కాదు. సో ఈ 500 మంది మీకు చెప్పినట్లుగా ఆల్రెడీ అట్ అ లాస్ సెల్ చేశాను. బట్ ఇంకా చాలామంది అడుగుతున్నారు. ఐ అండర్స్టాండ్, బికాస్ నేను కూడా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఐ వాజ్ అ స్టూడెంట్ అండ్ 15,000 యాజ్ అ స్టూడెంట్ అఫోర్డ్ చేయడం కష్టమే. కాబట్టి నెక్స్ట్ 500 మందికి అగైన్ గైస్, మీరు అనుకోవచ్చు నువ్వు ఏదో స్ట్రాటజీతో చేస్తున్నావన్నా అని చెప్పి, బట్ నేనైతే 500 తర్వాత 15,000కే అమ్ముదాం అనుకున్నాను. బట్ గివెన్ ద అంటే అంత అప్రిషియేట్ చేస్తున్నారు, కోర్స్ని కొనుక్కుంటున్నారు అనే ఒక పాజిటివ్ ఫీలింగ్తో నెక్స్ట్ 500 మందికి ద కోర్స్ విల్ బీ అట్ 2K రూపీస్, అంతకంటే తగ్గదు, రైట్. ఇన్ఫ్యాక్ట్ పెరుగుతుంది, రైట్. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, గో అహెడ్. ఇవాళ ఈ వీడియో రిలీజ్ అయ్యాక ఐ విల్ ప్రాబబ్లీ యాడ్ దట్ ఎక్స్ట్రా డిస్కౌంట్ 2Kకి నెక్స్ట్ 500 మందికి. ఓకే, గ్రేట్. కమింగ్ టు ద టాపిక్, 101 అనేది మీకు బాగా హెల్ప్ అయ్యే కాన్సెప్ట్. సో మీకు ఇంకా వేరే డొమైన్స్లో ఈ 101 కావాలనుకుంటే లెట్ మీ నో. నౌ వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మనం రోజు డిఫరెంట్ వెబ్సైట్స్ వాడుతూ ఉంటాం. ఆ వెబ్సైట్స్ బిల్డ్ చేసే ఆ కంప్లీట్ డొమైన్ని వెబ్ డెవలప్మెంట్ అంటాం. వెబ్ డెవలప్మెంట్లో మనకి మేజర్గా 3 phases ఉంటాయి, 3 layers ఉంటాయి. దాన్ని బట్టి మనకి డిఫరెంట్ స్టాక్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ వచ్చేసి ఫ్రంట్ ఎండ్. సో మీరు google.com ఓపెన్ చేసిన వెంటనే కనిపించే ఆ పేజ్ ఏదైతే ఉందో మన కంటికి కనిపించేది ఇట్స్ ఫ్రంట్ ఎండ్. నెక్స్ట్ ఈజ్ బ్యాక్ ఎండ్. సో మీరు google.comలో లెట్స్ వంశీ భవాని సర్చ్ చేశారు, వంశీ భవాని గురించి డిఫరెంట్ లింక్స్ వచ్చాయి. సో హౌ డస్ ఇట్ హ్యాపెన్? మీరు వంశీ భవాని కొట్టిన వెంటనే మ్యాజిక్ కాదు కదా, రైట్. సో ఆల్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ ద బ్యాక్ ఎండ్. దెన్ డేటాబేస్ పార్ట్. సో బేసిక్లీ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు లాగిన్ టు యువర్ జీమెయిల్ అకౌంట్, మీ ఈమెయిల్ ఐడి, మీ పాస్వర్డ్ ఆల్రెడీ గూగుల్ సర్వర్స్లో స్టోర్ అయి ఉన్నాయి కాబట్టి ఆ DBs కన్స్టిట్యూట్స్ ద డేటాబేస్ లేయర్. సో ఈ మూడింటిని కంప్రైజ్ అయ్యే మనకు ఒక ఫుల్ స్టాక్ ఉంటుంది. సో ఈ ఫుల్ స్టాక్లో అగైన్ డిఫరెంట్ ఉంటారు డిఫరెంట్ టైప్స్. జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్, జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్, మర్న్ స్టాక్. సో జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ అన్నా, మర్న్ స్టాక్ అన్నా ఒకటే, జాంగో స్టాక్ అన్నా, పైథాన్ ఫుల్ స్టాక్ అన్నా ఒకటే. సిమిలర్లీ స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ స్టాక్ అన్నా, జావా ఫుల్ స్టాక్ అన్నా ఒకటే. సో బేసిక్లీ దీంట్లో ఓవరాల్గా ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ఓన్లీ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే బ్యాక్ ఎండ్ లేయర్లో. మీరు బ్యాక్ ఎండ్లో జావా వాడుతూ స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ వాడితే దాట్స్ అ జావా ఫుల్ స్టాక్. లెట్స్ సే మీరు పైథాన్లో జాంగో ఆర్ ఫ్లాస్క్ వాడుతూ ఫుల్ స్టాక్ అప్లికేషన్ బిల్డ్ చేస్తే ఇట్స్ పైథాన్ ఫుల్ స్టాక్. లేదు జావా స్క్రిప్ట్లో నోడ్ వాడుతున్నారు అనుకుంటే ఇట్ బికమ్స్ ద మర్న్ ఫుల్ స్టాక్. మేక్ సెన్స్? గ్రేట్. నౌ బేసిక్లీ ఈ మర్న్ ఫుల్ స్టాక్ వర్సెస్ జావా ఫుల్ స్టాక్ వర్సెస్ పైథాన్ ఫుల్ స్టాక్ ఎప్పటి నుంచో ఉన్నదే. బట్ 3 మార్కెట్లో ఉన్నాయి. మూడిట్లో మీరు దేనితోనే స్టార్ట్ చేయొచ్చు. బట్ ఒకవేళ మీకు కంప్లీట్గా ఇది రాదనుకుంటే ఫ్రంట్ ఎండ్లో ఎలాగా మనకి జావా స్క్రిప్ట్ ఉంటుంది, వాట్ ఎవర్ స్టాక్ ఇట్. సో ఫ్రంట్ ఎండ్లో ఆల్రెడీ మనకి జావా స్క్రిప్ట్ ఉంది కాబట్టి బ్యాక్ ఎండ్లో కూడా సేమ్ యూస్ చేసుకోవచ్చు. కాబట్టి ఎక్కువగా ఫ్రెషర్స్ ఈ జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్ విత్ మర్న్ స్టాక్తో స్టార్ట్ చేస్తూ ఉంటారు. బట్ అందరూ దాంతోనే స్టార్ట్ చేయాలని చెప్పి రూల్ ఏం లేదు. నేను పర్సనల్గా జాంగోతో స్టార్ట్ చేశాను, నేను పర్సనల్గా పైథాన్ ఫుల్ స్టాక్తో స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను ఇన్ఫ్యాక్ట్ ఒక ఎడ్టెక్లో జావా స్క్రిప్ట్ ఫుల్ స్టాక్, మర్న్ స్టాక్ టీచ్ చేశాను. ద కోర్స్ ఇస్ లైవ్ ఎంట్రీ ప్లాట్ఫామ్లో. ఆ తర్వాత నేను కరెంట్లీ వర్క్ చేసే కంపెనీలో అట్లేషన్లో SDE2 నేను వాడేది జావా ఫుల్ స్టాక్, స్ప్రింగ్ వాడుతాను. సో బేసిక్లీ ఐ హ్యావ్ బీన్ అక్రాస్ ఆల్ ది స్టాక్స్. సో కంపేర్ చేసుకుంటే జావా ఫుల్ స్టాక్ ఈజ్ డిఫికల్ట్, పైథాన్ ఈజ్ ఈజీ. బట్ ఫ్రెషర్స్ ఎలాగో మనకి ఫ్రంట్ ఎండ్లో JS ఉంది కాబట్టి మర్న్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో యూ కెన్ చూస్ ఎనీ ఆఫ్ దీస్. సో ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే మనకి ఈ జావా ఫుల్ స్టాక్ అనేది కొంచెం డిఫికల్ట్. ద రీజన్ ఈజ్ సింపుల్. జావాలోని మంచి కాన్సెప్ట్స్, ఇంటర్ఫేసెస్, డిపెండెన్సీ ఇంజెక్షన్, ఇవన్నీ మనకి యాజ్ అ ఫ్రెషర్ జావా బాగా రాకపోతే నేర్చుకోవడం కష్టం.
అవి రాకుండా దీంట్లో మనం బీన్స్ కానీ ఏమి క్రియేట్ చేయలేము. ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్. మేబీ మీరు కొంచెం క్రెడ్ అప్లికేషన్ రాసిచ్చు, బట్ ఏది ఎందుకు జరుగుతుందో అర్థం కాదు. దాట్స్ నాట్ ద రైట్ స్టేట్ టు బీ ఇన్ యాజ్ అ ఫ్రెషర్. కాబట్టి స్టార్ట్ విత్ జావా స్క్రిప్ట్ ఆర్ పైథాన్. గ్రేట్. సో మేజర్గా మనం ఈ లాంగ్వేజెస్ గురించి మాట్లాడుకున్నాం అంటే, బ్యాక్ ఎండ్ గురించి మాట్లాడుకున్నట్టే. ఫ్రంట్ ఎండ్లోకి వస్తే మీరు డెఫినెట్లీ నేర్చుకోవాల్సింది HTML, CSS, జావా స్క్రిప్ట్ కంపల్సరీ. దాంతోపాటు ఐ వుడ్ ప్రిఫర్ బూట్స్ట్రాప్ అండ్ ఆ తర్వాత రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, వ్యూ కానీ మూడిట్లో ఏదో ఒకటి నేర్చుకోండి. అగైన్ మూడిట్లో యాంగులర్ అండ్ రియాక్ట్ ఆర్ గుడ్ వ్యూ కంటే, అండ్ వాటిల్లో కూడా రియాక్ట్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు అగైన్ బికాస్ ఆఫ్ ద మన్ స్టాక్. ఓకే, సో ఓవరాల్గా యూ కెన్ లర్న్ ఎనీథింగ్, బట్ HTML, CSS, JS ఈజ్ డెఫినెట్లీ కంపల్సరీ బేసిక్ కావాలి. ఓకే, నౌ కమింగ్ టు డేటాబేసెస్, మనకి మెయిన్లీ 2 టైప్స్ ఉంటాయి. ఒకటేమో ట్యాబ్లర్ ఫార్మాట్లో ఉన్న SQL ఫార్మాట్. సో మనకి ఎక్సెల్ షీట్ ఉంటుంది కదా, దాట్స్ ద ట్యాబ్లర్ ఫార్మాట్. ఆ విధంగా మీరు డేటాను స్టోర్ చేసుకోవాలనుకుంటే వి యూజ్ SQL బేస్డ్ స్టోరేజ్. అండ్ లేదు మనకి లెట్స్ యూ వాంట్ టు స్టోర్ ఇమేజ్ని మీరు యాజ్ అ టేబుల్ రిప్రజెంట్ చేయలేరు. ఇఫ్ యూ వాంట్ టు స్టోర్ అ వీడియో యాజ్ అ టేబుల్ రిప్రజెంట్ చేయలేరు. సో దానికోసం వి యూజ్ నాన్ SQL ఆర్ నో SQL బేస్డ్ DBs. సో ఐ వుడ్ ప్రిఫర్ రెండు నేర్చుకోండి. సో ప్రాబ్లీ లెర్న్ SQL అండ్ లెర్న్ MongoDB. దాంతోపాటు కొంచెం DBMS ఫండమెంటల్స్ నేర్చుకోండి. ఓకే, మేక్ సెన్స్. సో ఈ మూడింటిని మీరు ఇండివిజువల్గా నేర్చుకోవచ్చు, ఆర్ కలిపి నేర్చుకోవచ్చు, ఫ్రీగా యూట్యూబ్లో నేర్చుకోవచ్చు, ఆర్ కోర్సులు తీసి నేర్చుకోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ కరెంట్ సినారియో. లెట్స్ మీకు గ్యాప్ చాలా ఎక్కువ వచ్చేసింది, సొంతంగా నేర్చుకుంటే మీరు ఇంటర్వ్యూస్ దాకా వెళ్ళడం కష్టం. కాబట్టి ఇఫ్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ప్రొవైడింగ్ యూ ఇంటర్వ్యూస్ ప్లస్ దిస్ కోర్స్, టేక్ ఇట్. రైట్, లేదు గ్యాప్ లేదు ఫ్రెషరే ఇంకా అనుకుంటే యూ కెన్ లెర్న్ ఇట్ ఆన్ యువర్ ఓన్ ఫర్ ఫ్రీ ఆన్ యూట్యూబ్. రైట్, సో దాన్ని బట్టి టేక్ అ డెసిషన్ అండ్ లెర్న్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, నౌ కమింగ్ టు వెబ్ డెవలప్మెంట్, చాలా మందికి బేసిక్స్ కూడా తెలియవు. లెట్స్ సే మీరు ఒక బ్రౌజర్ ఓపెన్ చేశారు. ఆ బ్రౌజర్ ఓపెన్ చేయడం దగ్గర నుంచి మీకు ఒక వెబ్ పేజ్ లోడ్ అవడం దాకా కంప్లీట్ ప్రాసెస్ చాలా మంది తెలియదు. లెట్ మీ బ్రీఫ్ ఇట్ అవుట్ యూ. లెట్స్ సే మీరు ఓపెన్ చేశారు, G అని టైప్ చేశారు. సో G అని టైప్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఆటోమేటిక్గా రికమెండేషన్స్ వస్తాయి, google.com, gmail.com అని చెప్పి. సో దీనికోసం మీ బ్రౌజర్ బ్యాక్ ఎండ్లో ఇట్ ఐదర్ యూజెస్ ద సర్చ్ ఇంజిన్ డిఫాల్ట్ వన్ అండ్ ఆర్ మేజర్లీ అగైన్ అండ్ ఆర్ డిపెండ్స్ ఆన్ ది బ్రౌజర్. మేజర్లీ మీ సర్చ్ హిస్టరీ డిపెండ్స్ అగైన్ మీరు ఇన్కాగ్నిటీలో ఉన్నారా ఆర్ పబ్లిక్లో ఉన్నారా. రైట్, దాన్ని బేస్ చేసుకుని మీ సర్చ్ హిస్టరీ, మీ క్యాషే అండ్ మీ బ్రౌజర్లో డిఫాల్ట్ సర్చ్ ఇంజిన్, ఈ మూడింటిని యూస్ చేసుకుని రికమెండేషన్స్ వస్తాయి. సో లెట్స్ సే యూ వాంట్ google.com, మీరు google.comని టైప్ చేసే ముందే యూ విల్ గెట్ ద రైట్ రికమెండేషన్. అండ్ మోస్ట్లీ మనం ఎంటర్ కీ ప్రెస్ చేస్తాం. సో ఈ ఎంటర్ కీ ఆర్ ఇందాక గూగుల్ కోసం G కీ, హౌ డస్ ఇట్స్ వర్క్? సింపుల్. సో మీరు ఆ కీని ప్రెస్ చేసినప్పుడు ఆ బటన్ లోపలికి వెళ్తుంది కదా. సో ఆ బటన్ లోపలికి వెళ్ళినప్పుడు ఒక ఎలక్ట్రికల్ సర్క్యూట్ కంప్లీట్ అవుతుంది. దానివల్ల బేసిక్లీ మీ ఏదైతే చిప్ ఉందో, కీబోర్డ్ చిప్, దట్ విల్ యాక్చువల్లీ కంటిన్యూస్లీ మానిటర్ ద ఎలక్ట్రికల్ ఇంపల్సెస్. రైట్, సో బేసిక్లీ వెన్ ద సర్క్యూట్ ఈస్ కంప్లీట్ అగైన్ దాంట్లో దే విల్ డూ ద డీబౌన్సింగ్. బికాస్ మీరు జస్ట్ ఇలా టైప్ చేసి వదిలేస్తారు అంతే. సో చాలా జిటర్ ఉంటుంది, దానివల్ల దిల్ బి నాట్ ఆఫ్ నాయిస్. దాన్ని డీబౌన్సింగ్ చేసి సో ఎగ్జాక్ట్గా ఏ కీ ప్రెస్ చేసాం అనేది ఇన్ఫర్మేషన్ వస్తుంది. లెట్స్ మీరు ఎంటర్ క్లిక్ చేశారు. సో ఎంటర్ క్లిక్ చేసిన వెంటనే ఆ ఇంపల్స్ వల్ల బేసిక్లీ మీ కీబోర్డ్కి తెలిసిపోతుంది అనమాట, ఓకే ఎంటర్ క్లిక్ అయింది అని చెప్పి. సో ప్రతి కీకి దెల్ బి a కీ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్కి ద కీ కోడ్ ఇస్ 13. రైట్, సో ఈ ఇన్ఫర్మేషన్ వయా ద USB యూనివర్సల్ సీరియల్ బస్ అండ్ HID హ్యూమన్ ఇంటర్ఫేస్ డివైస్ మీ OSకి వెళ్తుంది. అక్కడ ఇట్లా ఇంటర్ప్రెట్ అండ్ బేసిక్లీ ఆ OS మీ బ్రౌజర్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అండ్ దట్స్ హౌ ద ఎంటర్ ఈస్ క్లిక్డ్. క్లిక్ అయిన వెంటనే మీరు ఇచ్చిన ఆ URLలో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోటోకాల్, HTTPS, ఆ తర్వాత ద యాక్చువల్ నేమ్ స్పేస్, మీరు ఇచ్చిన ఆ URL, ఆ తర్వాత దాని పోర్ట్ మోస్ట్లీ మీరు ఇవ్వరు, బట్ వెబ్ డెవలప్మెంట్లో ఇస్తాం. ఎందుకని ఇక్కడ ఇవ్వరు? బికాస్ బై డిఫాల్ట్ HTTPకి 80, HTTPSకి ఏమో 443 పోర్ట్స్ ఆర్ డిఫైన్డ్. సో ఆటోమేటిక్లీ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. బట్ మోస్ట్లీ పోర్ట్స్ ఆర్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ద URL అనమాట. సో ఆఫ్టర్ దిస్ URL ఈజ్ యాక్సెస్డ్, సో బ్రౌజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ URLకి దాని సొంత క్యాషేలో IP ఉందా అని చెప్పి వెతుకుతుంది. దొరకకపోతే ఇట్ విల్ చెక్ ద OS's క్యాష్. అక్కడ కూడా లేకపోతే ISP, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ క్యాష్ చూస్తుంది. అక్కడ కూడా లేకపోతే రికర్సివ్లీ ఇట్ విల్ సర్చ్ ఇన్ ద ISP's DNS. సో ఆ DNSలో ఇట్ విల్ సర్చ్ ఫర్ ద రికార్డ్. IP దొరికాక ఆ IP మళ్ళీ బ్రౌజర్కి వెళ్తుంది. బ్రౌజర్ విల్ యాక్చువల్లీ యూస్ దిస్ IP టు హిట్ దట్. సో ఈ IPని మీరు హిట్ చేసిన వెంటనే ఇఫ్ ఇట్ ఈస్ HTTPS ఆబ్వియస్లీ సెక్యూర్డ్గా ఒక కనెక్షన్ క్రియేట్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బ్రౌజర్ ఆ సర్వర్కి రిక్వెస్ట్ పంపిస్తుంది, హెలో పంపిస్తుంది. దాన్ని క్లయింట్ హెలో అంటారు. సో మనకి క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్లో మీ బ్రౌజర్ ఇస్ ద క్లయింట్ అండ్ గూగుల్ సర్వర్ ఇన్ దిస్ కేస్ ఇస్ ద సర్వర్. రైట్, సో మీ బ్రౌజర్ క్లయింట్ హెలో అని చెప్పి ఒక మెసేజ్ పంపిస్తుంది దాంట్లో. సో బ్రౌజర్ దాని కరెంట్ సపోర్టెడ్ TLS వర్షన్స్ ఏంటి
అండ్ దాని ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తుంది. దానికి రిటర్న్లో గూగుల్ సర్వర్ ఏం చేస్తుంది అంటే దానికి ఇచ్చిన సపోర్టెడ్ లిస్ట్ ఆఫ్ టీఎల్ఎస్ వర్షన్స్లో అదే దేన్ని చూస్ చేసుకుంటుంది అండ్ దాని సపోర్టెడ్ ఎన్క్రిప్షన్ మెథడ్స్ ఏంటి అండ్ దాని సర్టిఫికేట్ CA ఆథరైజ్డ్ సర్టిఫికేట్ పంపిస్తుంది. సో ఆ సర్టిఫికేట్ని మీ బ్రౌజర్ అనలైజ్ చేసి ఆ సర్టిఫికేట్ కరెక్టేనా, దాంట్లో ఎక్స్పైరీ డేట్ ఉందా, ఈ సేమ్ IP ఈ సేమ్ నేమ్ స్పేస్ ఉందా, వ్యాలిడా కదా అని చెక్ చేసి ఒకవేళ వ్యాలిడ్ అయితే ఇట్ విల్ గో ఫార్వర్డ్, లేకపోతే మీకు కనెక్షన్ నాట్ ప్రైవేట్ ఆర్ డు నాట్ యాక్సెస్ అని చెప్పి వస్తాయి కదా మెసేజెస్. ఇట్స్ బికాస్ ఆఫ్ దట్. సో సర్టిఫికేట్ వ్యాలిడేషన్ ఫెయిల్ అయిపోతుంది. వ్యాలిడేషన్ అయిపోయాక బేసిక్లీ ఏం జరుగుతుంది అంటే మీ బ్రౌజర్ ఏం చేస్తుందంటే ర్యాండమ్ బైట్స్ క్రియేట్ చేస్తుంది, సీక్రెట్ బైట్స్. ఆ సీక్రెట్ బైట్స్ని ఆ CA సర్టిఫికేట్లో ఉన్న పబ్లిక్ కీతో ఎన్క్రిప్ట్ చేసి మళ్ళీ ఇట్ సెండ్ టు ద సర్వర్. ఆ సర్వర్ దాన్ని చూసి ఆ సీక్రెట్ కీని చూసి దాని సొంత ప్రైవేట్ కీతో సర్టిఫికేట్లో ఉన్నది పబ్లిక్ కీ, దాని ప్రైవేట్ కీతో దాన్ని డిక్రిప్ట్ చేసి ఆ బైట్స్ని మళ్ళీ దాని పబ్లిక్ కీతో బ్రౌజర్ పబ్లిక్ కీతో ఎన్క్రిప్ట్ చేసి పంపిస్తుంది. సో దాట్ ద బ్రౌజర్ నోస్ దాట్ సర్వర్ ఈజ్ కనెక్టెడ్ అండ్ సర్వర్ ఈజ్ జెన్యూన్ అండ్ సర్వర్ నోస్ దాట్ బ్రౌజర్ ఈజ్ జెన్యూన్. సో ఆ విధంగా ఆ హ్యాండ్ షేక్ తర్వాత దిల్ నో దట్ బోత్ ద పార్టీస్ ఆర్ జెన్యూన్ అండ్ ఒక కనెక్షన్ క్రియేట్ అవుతుంది. కనెక్షన్ క్రియేట్ అయ్యాక దిల్ స్టార్ట్ ఎక్స్చేంజింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ మీరు google.com అని చెప్పి హిట్ చేసిన వెంటనే ఏం జరుగుతుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఇస్ అ గెట్ కాల్ మేడ్, రైట్? ఆ గెట్ కాల్ ఈజ్ గోయింగ్ టు ద గూగుల్ సర్వర్ ఆ గెట్ కాల్ని రిసీవ్ చేసుకున్నాక ఇట్ విల్ సెండ్ ద రెస్పాన్స్. ఆ రెస్పాన్స్ నుంచి బేసిక్లీ యువర్ బ్రౌజర్ విల్ పాస్ ద ఇన్ఫర్మేషన్. దాని నుంచి మీ బ్రౌజర్ HTML DOM స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. ఆ తర్వాత CSS రెండర్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తుంది. అండ్ ఫైనల్లీ మీ స్క్రీన్ పిక్సెల్స్ని ప్రింట్ చేస్తుంది, పెయింట్ చేస్తుంది ఒక రకంగా. సో బేసిక్లీ రెండర్ ఇంజిన్ టేక్స్ ద కేర్ దేర్. సో లాస్ట్కి వచ్చేటప్పటికి కొంచెం స్పీడప్ చేశాను, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ ఫేసెస్ ఇన్ ద కంప్లీట్ సైకిల్. అన్ని వాళ్ళు ఎందుకురా పెళ్ళిగా నడతావా? మీరు అలాంగ్ విత్ లెర్నింగ్ దోస్ 3 లేయర్స్ ఆఫ్ వెబ్ డెవలప్మెంట్ వీటిని కూడా నేర్చుకోండి, హెల్ప్ అవుద్ది ఓవరాల్గా మీకు. అందుకని మనకి కంప్యూటర్ సైన్స్లో ఆపరేటింగ్ సిస్టమ్, DBMS, నెట్వర్కింగ్, కంపైలర్ డిజైన్, ఈ డిఫరెంట్ ఏవైతే మనకి కోర్ ఉంటాయి సబ్జెక్ట్స్, దే ఆర్ కోర్ బికాస్ ఆఫ్ దిస్ థింగ్. వెరెవర్ యూ గో, వాట్ ఎవర్ టైప్ ఆఫ్ డొమైన్ ఇట్ ఈస్, ఈ 4 సబ్జెక్ట్స్ హెల్ప్ అవుతాయి, అవసరం పడతాయి. కాబట్టి వాటిని కూడా నేర్చుకోండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. సో ఓవరాల్గా దిస్ ఈజ్ ద 1-on-1 ఫర్ వెబ్ డెవలప్మెంట్. ఇంకా కావాలనుకుంటే కమెంట్ చేయండి. బట్ ఈ వీడియోలో ఐ కవర్డ్ అబౌట్ కీబోర్డ్, బట్ టచ్ స్క్రీన్ గురించి చెప్పలేదు. డిఫరెంట్ థింగ్స్ గైస్. ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్ కమెంట్ చేయండి. Based on interest, I'll do videos. Thank you very much. Jai Hind, Jai Bharat.